అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్దారెడ్డిని అడ్డుకోవటానికి టీడీపీ వర్గీయులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మడ్డిపల్లి దగ్గర ఆయన వాహనాన్ని నిలిపివేశారు. నోటీసులు ఇచ్చి తాడిపత్రికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు పంపించకపోవడంపై పెద్దారెడ్డి మండిపడుతున్నారు. రోడ్డుపైనే పెద్దారెడ్డి భీష్మించుకొని కూర్చున్నారు. ఇక పోలీస్ ఎస్కాట్ లేకుండా తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెట్టాలని సవాల్ విసిరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్న ఆహంతో గతంలో పెద్దారెడ్డి అనేక అరాచకాలు చేశారని మండిపడ్డారు. మహిళలు, దళితులపై కేసులు పెట్టించి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అందుకే తాడిపత్రిలోని పెద్దారెడ్డిని రానివ్వటం లేదని చెప్పారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డితో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం తాడిపత్రిలో ఉన్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్నాం. ఉదయం నుంచి చూస్తున్నాం పట్టణంలో హైటెన్షన్ వాతావరణాలకు ఉంది. ఈరోజు ధ్యాన శివుడి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం అయిపోయింది. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు చూసుకుంటే పెద్దారెడ్డి వస్తున్న రోజే మీరు కూడా విగ్రహావిష్కరణ పెట్టారు. అసలు ఈ గొడవకి ఏంటి, అసలు పెద్దారెడ్డి రాకూడదని కూడా పట్టుబడినారు. డైరెక్ట్ గా అడగండి, రాకూడదని చెప్పి విగ్రహావిష్కరణ పెట్టారండి. విగ్రహం తయారైంది ఎప్పుడు 24 నుంచి మొదలు పెడితే అయిపోతుంది. పొద్దున్న మా వాళ్ళు రానీరు. ఎందుకు రానీలా అడుగు, వాళ్ళందరినీ అడుగు. పాపా ఆడపిల్లని చూసినాడా? ఎస్సీ ఎస్టీ కేసు బహిష్కరించినాడు, ఊర్లో బహిష్కరించినాడు. వీళ్ళందరూ బాధగా ఉన్నారు. మీరు ఏదో పొద్దున్న ఒకలండి. ఏం కోర్టు ఆర్డర్లు మీకు లేవా? కోర్టు ఆర్డర్లు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఆ పొద్దు మరి పోలీసు ఏం చేసింది? మేమేమి ఎస్కాట్ అడగలేదు. ఆ పొద్దు ఎస్కాట్ అడగకుండా ఏం చేసినాము? ఇంటికి వస్తే ఏం తీసుకుపోతారు? ఇంటికి రా, మళ్ళీ నీకు ఎస్కాట్ బస్ కార్డు ఎవడే చెప్పింది? ఎస్కాట్ ఏడుందా? ఎస్కాట్ ఇమ్మని ఆర్డర్లో ఉంది. ఎస్కాట్ ఇమ్మని ఏడా లేదు. 5 వాహనాలని అలో చేయమని చెప్పారు. పోలీసు భద్రత మధ్య ఇంటికి విడిచిపెట్టమని చెప్పారని కూడా వాళ్ళు చెప్తారు. పోలీస్ ఇంటి ముందు కూడా ఈ ఆర్డర్ వచ్చింది. సేమ్ ఆర్డర్ హస్ బీన్ రిపోర్టెడ్. ఈడ కూడా ఆర్డర్లు ఉన్నాయి, ఇంటికి పంపిన ఆర్డర్లు ఉన్నాయి. ఇదిగోండి ఆర్డర్లు చూసుకోండి. మా దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 కాదు, 2 కాదు. ఎన్ని కావాలి ఆర్డర్లు మీకు? హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్ట్ ఆఫ్ ద ఈడ సెషన్ కోర్టులో ఇస్తారు. వానికి పంపించండి. సెషన్ కోర్టు నుంచి మేము స్టార్ట్ చేసినాము. సెషన్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు అన్ని ప్రతిదీ స్టార్ట్ చేసి ఈయనకి ఆర్డర్లు ఇచ్చినారు. ఆర్డర్లు ఇస్తే ఏం చేసినారు మీరు? ఆయన ఇచ్చినారా? వాడు ఇంటికి వచ్చినాడు. ఇంటికి వస్తే రాత్రి పనుకోనంటే మళ్ళీ పట్టుకుపోయి ఇవన్నీ ఆర్డర్లు అండి, మొత్తం ఆర్డర్లు ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లు అన్నీ. మరి ఎవరికి బేఖాతరు చేసినాడు? ఆ పొద్దు ఎందుకు పోలీసు వాళ్ళు బేఖాతరు చేసినారు? విత్ ఆల్ ద ఎవిడెన్స్ వీఆర్ షోయింగ్. ఆంధ్రప్రదేశ్ ముద్రలే అన్ని. ఎన్ని కావాలి చెప్పు ఆర్డర్లు? మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎలక్షన్ తర్వాత అసలు రాని పరిస్థితి నెలకొంది తాడిపత్రిలో. ఏం మాజీ? మేము కూడా అప్పుడు ఎమ్మెల్యే మాజీ, నేను కూడా మాజీ, నేను చైర్మన్ కూడా అప్పుడు మాజీ ప్లస్ చైర్మన్ ఆఫ్ మున్సిపాలిటీ. వాట్ ఈజ్ మరి నాకెట్లా జరిగింది? మీరే వచ్చి నన్ను సేవ్ చేసినారు కూడా చాలా సార్లు ప్రెస్ వాళ్ళు. ఏమన్నా అంటే హౌస్ అరెస్టా? గుడికి పోతే హౌస్ అరెస్ట్ అయ్యా? నువ్వు చేసుకునే దానికి మున్సిపాలిటీలో పనిచేస్తే హౌస్ అరెస్ట్ అయ్యా? చెప్పండి, మీరే చెప్పండి. సరే, అంటే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లమో వీళ్ళంతా ప్రాబ్లం, వీళ్ళకంతా ఇలా ప్రాబ్లమ్స్. తీసుకురా పేపర్లన్నీ. ఎంతమందికి? ఆడపిల్లలకి. సొల్యూషన్ ఏంటంటే మీరు అసలు రాని తలుచుకోలేదు. ఎవడు అసలు గిడికి మా వాళ్ళు అదే అంటారు. ఏదో పెంచారు వచ్చినాడు, అతనికి ఏం సంబంధం? ఇది చెంగన వాళ్ళకి సంబంధం. ఆయన ఏడు దాదాగిరి చేస్తాడు, ఎందుకు ఒప్పుకుంటారు? అదేదో ఉంది ఒక పోలిగాడు ఏమో అంటారు కదరా, అంతే. కొంకెరి కమలమ్మ పాపం. ఈ అమ్మాయిని అయితే ఎన్నిసార్లు జైలుకి వేయించినాడు అన్న, పాపం అన్న. హరిజన్ ఇప్పుడు ఏదో అమ్మాయికి ఇది కూడా ఇచ్చినట్టుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఏమమ్మా అవసరమా చెప్పు. ఇవి నేను ఇంత తప్పు చేసినానా? బస్సులది ఏమైంది? ఈ పొద్దు ఏమైంది తెలుసా? ఏమైంది మా బస్సులది? చెప్పండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఏంటిదే ఇన్ని అన్నా ఇన్ని తప్పులు చేసిన అంటే చట్ట ప్రకారము చర్యలు తీసుకొచ్చి ఇవన్నీ తప్పులు జరిగింటే గానీ ప్రభాకర్ రెడ్డి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని ఒక ఆ వాదన కూడా వినిపిస్తుంది. అప్పుడు మరి ఆపోదు చెప్పలేదు నువ్వు, ఆపోదు ఇది చెప్పలేదే, దీనికి చెప్పలేదే. మరియు 5 సంవత్సరాల పాటు జిల్లా పరిషత్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆపోదు నువ్వు రాలేదే. అంటే నువ్వు కూడా వాయిస్ లేదు, నేను మిమ్మల్ని కూడా అనలేను. మీ పరిస్థితి మాకన్నా అభిమానంగా ఉంది. ఈ పొద్దు క్వశ్చన్ నేను కాదు, నేను గవర్నమెంట్ పోయి పిలుచుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నా ప్రభాకర్ పెద్దారెడ్డి తమ్ముడు అంటేనే ఇంటివా ఏమన్నాను, నాకు సంబంధం లేదు. మా ఊరు జనం భయపడుతున్నారు. నేనంతా ఇంప్రూవ్మెంట్లో ఉన్నా, ఎక్కడ లేని విధంగా చేయాలా మా మున్సిపాలిటీని అని. నా కొడుకు కూడా చూసినారు లేదో గినాలు అన్నీ ఏదో పట్టుకొని మేము చేపిస్తాము. మాకు అతనితో ఏం సంబంధం లేదు. బాధపడిన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఎట్లున్నాయి ఎంతమంది ఉన్నారు చూడు, బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడు. మొయ్ ఒకసారి మొయ్ అవుతుందని ఇస్తా చూడు, మొయ్యలాకున్నా వాళ్ళయా ఇప్పుడు ఉండేది. బాధపడిన వాళ్ళు ఉండేది మేమేమో ఆయన ఇంట్లోనే కూర్చున్నాం. నువ్వే ఇంటికి వచ్చిపోతివి. ఏమి ఆ పొద్దు ఖండించినారా? మీరు కాదులే, మీరు ఖండించినారు, సహాయం చేసినారు. పోలీసులు ఏం చేసినారు? కేసు కట్టినారా? ఈ పొద్దు ఎందుకు పోలీసులు నిందిస్తావు? అదే చెప్తేనే కుప్పం పులివెందుల అర్థమవుతుందా? ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే పోతుంది. ఆయన చేసుకున్న కర్మ ఆయన చేసుకుంటాడు. వీళ్ళందరినీ అడగండి ఎట్లున్నారు చూడు. అంతేగాని నాకేముంది, నాకేం లేదు ఆయన మీద. మేము ఎలక్షన్ వరకు చేసినాం. ఎలక్షన్లు కూడా ఏమేమి చేసా, వీళ్ళకు 30 సంవత్సరాలు మేమే ఉంటామని ఒక ఇది ఉన్నింది. లేదు నాయన మీకు 5 ఏళ్ళు ఇచ్చినారని చెప్పినారు. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్. కొడుకులు పంపి గతంలో ఒక లోగన్ ఇచ్చారు పెద్దడని రానిమని చెప్పి, ఇప్పుడు కూడా అట్లే ఉంటున్నారా? అసలు భవిష్యత్తులో ఏమన్నా రాకూడదు అసలు ఏంటి? ఎవరు బహిష్కరించండి, మేము పోలీసు వాళ్ళని అడుగుతాను, బహిష్కరించండి. మమ్మల్ని బహిష్కరించినారు కదా, పీడీ యాక్ట్ పెట్టి బహిష్కరించండి. బహిష్కరించాయా? ఎందుకు పొద్దున్నోకులు ఇదే? ఎందుకు హైకోర్టు ఆర్డర్ లేవా? మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ లేవా? నాకు పోలీసు బందోబస్తు లేదు. వస్తే ఇంటికి రాకముందే పిలిచిపోయేది, బార్డర్లు విడిచిపెట్టి వచ్చేది. మీరు వచ్చేయండి. పొద్దున్న నాకు ఆర్డర్ ఉంది, నాకు లేవా? ఆర్డర్ లేవా? చెప్పండి. ఆర్డర్లు లేవా? హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇది కంటెంప్ట్ కేసు నంబరు బిట్వీన్ ఇవన్నీ ఏంటివి? ఏమైతాయి ఇవన్నీ? కోర్టు ఇచ్చింది. దాన్ని పబ్లిక్లో కూడా ఒప్పుకోవాలి కదా. మొత్తం మీద చూసుకుంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రిలోకి వచ్చే ఈరోజు ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు లా అండ్ ఆర్డర్ విషయంలో అడ్డుకోవడం జరిగింది. మడ్డిపల్లి దగ్గర ఆయన ఆపి అక్కడ నుంచి రిటర్న్ పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రి ప్రజలు కానీ తాడిపత్రిలో ఎవరైతే పెద్దారెడ్డి సఫరార్స్ ఉన్నారో వాళ్ళెవరు కూడా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చేకి ఇష్టపడడు. గతంలో 5 సంవత్సరాలు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా రవీంద్ర రెడ్డితో పాటు చాలామందిని రానియలేదని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HM TV, తాడిపత్రి.